నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో ఘనంగా 15వ జాతీయ ఓటరు దినోత్సవం రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతా నియమాలపై బైక్ ర్యాలీ నిర్వహించిన కమిషనరేట్ పోలీసులు వాహనదారులు ముఖ్య అతిథిగా పాల్గొని హెల్మెట్లను పంపిణీ చేసిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా కేతనపల్లి పురపాలక సంఘ పాలకవర్గ సభ్యులకు ఘనంగా వీడ్కోలు సమావేశం సభ్యులను శాలువాలతో సత్కరించి వీడ్కోలు పలికిన కమిషనర్ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు గెలిచి నిలవాలంటే ఓటర్లదే ప్రముఖ పాత్ర ఉంటుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జనవరి 25 ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ భవనంలో ఏర్పాటు చేసిన జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో ముందుగా హాజరైన అధికారులు నూతన ఓటర్లు వయోవృద్ధులకు సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలే పాలన కొనసాగించాయని పొరుగు దేశాలతో పోలిస్తే ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవడంలో దేశ పౌరులదే ప్రముఖమైన పాత్ర ఉంటుందని అన్నారు. ఓటర్ల బాధ్యత తర్వాత ప్రజాస్వామ్యం నిలవడానికి మూల స్తంభంలా ఎన్నికల సంఘం పనిచేస్తుందన్నారు. ప్రపంచంలో అతిపెద్దది చిరకాలంగా అధికారంలో ఉంటున్న ప్రజాస్వామ్య దేశాల్లో ప్రథమ స్థానం మన భారతదేశానిదేనని భారత పౌరులుగా మనమందరం గర్వించాల్సి ఉందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వయోజనులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని అంతేకాకుండా సరైన సమయంలో తమ ఓటును వినియోగించుకొని ప్రజాస్వామ్య దేశంలో మన బాధ్యత నిర్వర్తించాలని తెలిపారు. అనంతరం నూతనంగా ఓటర్లుగా నమోదైన యువతను అత్యధిక వయసు కలిగిన వయోవృద్ధులను వికలాంగులను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు, డిఆర్డీఏ జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 1950 కాన్స్టిట్యూషన్ అమలైంది. దానికంటే ఒక రోజు ముందు ఎలక్షన్ కమిషన్ రూల్స్ లో వచ్చినాయి. ఎలక్షన్ కమిషన్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 324 ఎస్టాబ్లిష్ అయింది కాన్స్టిట్యూషన్ రాకముందు. సో ఆ కాన్స్టిట్యూషన్ కాపాడడానికి బాధ్యత వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఎలక్షన్ కమిషన్ కి ఉన్నాయి. మిగతా అన్ని ఇన్స్టిట్యూషన్ మేనేజ్ అయింది, అది ఓకే. ఎలక్షన్ మేనేజ్ అయింది అంటే ప్రజాస్వామ్యం ఖతమైంది. ఎందుకు మిగతా అన్ని ఇన్స్టిట్యూషన్ బంద్ అయి మేనేజ్ అయింది, ఎలక్షన్ ఒకటే కరెక్ట్ గా జరుగుతున్నాయి అంటే ఆ ఉన్న ఇన్స్టిట్యూషన్ కి చేంజ్ చేయడానికి ఎలక్షన్ నుంచి అవకాశం ఉంటుంది. ఓకే, కానీ ఎలక్షన్ మేనేజ్ అయింది మళ్ళీ సేమ్ గా నడుస్తాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ మనం చూస్తున్నాము ఎలా అయింది, సేమ్ గా పాకిస్తాన్ కొన్ని 1950, 1947, 50 టైంలో వచ్చిన చాలా దేశంలో వచ్చిన స్వతంత్ర కాపాడడానికి ఒక ఇండియా ఒకటే ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఎందుకు ప్రజాస్వామ్యం ఇండియాలో మాత్రమే సక్సెస్ అయింది. మిగతా దేశంలో ఎప్పుడైనా ఒకసారి మిలిటరీ రూల్ వచ్చినాయి, ఒకసారి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ వెళ్ళిపోయారు. మిగతా ఈవెన్ డెమోక్రసీకి ఎగ్జాంపుల్ యుఎస్ నార్మల్ గా చెప్తాను. అక్కడ కూడా ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ నా రైట్స్ అయ్యి ఇది ఎలక్షన్ కరెక్ట్ గా కాలేదు, ఇది మనం పోము, మళ్ళీ అట్లా కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇండియాలో మనం చూస్తే ఏమైనా జరిగింది, ఎంత ఎలిగేషన్స్ వస్తుంది. ఒక్కసారి ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయింది అంటే ఈ పార్టీకి మెజారిటీ వచ్చినాయి అంటే ఆ రూలింగ్ పార్టీ
పీస్ఫుల్గా వెళ్ళిపోతారు. వాళ్ళు ఈవీఎం మీద లేదా సిస్టమ్ మీద రకరకాల ఎలిగేషన్స్ చేస్తారు. కానీ ఎట్లా నాకు ప్రజలు ఓటు ఇచ్చారు కానీ ఈ సిస్టమ్ నుంచి మనం ఊడిపోయాము అట్లా చెప్పడానికి ఇప్పటి వరకు లాస్ట్ 75 yearsలో ఇప్పటి వరకు ఎవరు రాలేదు, ఎవరు ప్రూఫ్ చేయలేదు. దిస్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనమే చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనతోటి ఈ ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. అంటే మన రిటర్నింగ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆర్ సిఇఓ అందరూ అధికారులు ఉంటారు. ఎక్కడైనా ఎలక్టెడ్ బాడీ ఎక్కడైనా లేవు. ఆ ఎలక్షన్ మొత్తం 100% ఒక సెలెక్టెడ్ క్యాండిడేట్స్, ఒక రిగరస్ ఎగ్జామ్ నుంచి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ టాప్ టు బాటమ్, మేబీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, స్టేట్ సిఇఓ, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫ్ స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అందరూ ఎగ్జామ్ రాసేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. అండ్ అందరూ ఒకసారి ఎలక్షన్ అనౌన్స్ అయిపోయిన తర్వాత ఎలాంటిగా డిఫరెన్స్ లేకుండా కాన్స్టిట్యూషన్ పరంగా, రూల్స్ పరంగా మన ఎలక్షన్ నిర్వహిస్తున్నాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైనా ఎలక్షన్ డ్యూటీ వస్తుంది ఆ టైంకి క్లియర్గా ఎలాంటిగా డిఫరెన్స్ లేకుండా మన కాన్స్టిట్యూషన్ చూసి, రూల్ చూసి దానికి మాత్రమే ఫాలో చేయాల్సింది. సో దట్ మనకంటే ముందు ఎవరైనా ఫాలో చేశారు, మనకంటే ముందు ఎవరైనా రూల్స్ ఫాలో చేశారు, కరెక్ట్గా ఎలక్షన్ నిర్వహించారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము. లేదు అంటే మనం ఇక్కడ ఉండము. ఎందుకు? ఈ పోస్ట్ అన్ని డబ్బు నుంచి వస్తే అంటే అన్ని అమ్మేస్తారు, అన్ని అయిపోతుంది, ఎవరికి మెరిట్ వాళ్ళకి రాదు. యు ఆల్ నో. సో మనకంటే ముందు ఎవరైనా వచ్చారు, వాళ్ళు కరెక్ట్గా నిర్వహించారు కాబట్టి ఈ డెమోక్రసీ సక్సెస్ అయింది. ఇది మనకి బాధ్యత ఉన్నాయి. మనకి ఇచ్చిన టైంలో మన ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ మనం కరెక్ట్గా చేయాల్సింది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో నార్మల్గా ఎలక్టరల్ ప్రాసెస్ బాగా ఉంది. అంటే పార్లమెంట్ ఎలక్షన్లో కొంచెం ఇటు ఉన్నాయి కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో నాంచిన పరంగా ఊళ్ళో ఉన్న వాళ్ళు, పట్టణంలో ఉన్న వాళ్ళు అందరూ ఓటు వేస్తారు. నేను నాగర్ కర్నూలు జిల్లాలో రిటర్నింగ్ ఆఫీసర్ లాగా పనిచేస్తే ఆ టైంకి నేను చూశాను, హైదరాబాద్ నుంచి వచ్చి ఓటు వేస్తున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ మనం అనుకుంటున్నాము కి ప్రజలు ఎలా ఓటు చేస్తారో, ఏమైనా ఇస్తే ఓటు వేస్తారు, అట్లా లేవు. ఐ హావ్ ఆఫ్టర్ కండక్టింగ్ సక్సెస్ఫుల్ ఎలక్షన్స్ ఏమైనా చేస్తే పబ్లిక్ ఏమైనా ఓటు వేస్తారో, మెజారిటీ ఏమైనా ఓటు వేస్తారో వాళ్ళకి ఇంట్రెస్ట్ చూసుకొని, వాళ్ళకి ఎలా ఏం లాభం జరుగుతుంది అట్లా చూసుకొని ఓటు వేస్తున్నారు. అంటే మిగతా రకరకాల బ్యాడ్ అది ఉన్నాయి కానీ ఏమైనా ఎలక్టెడ్గా ఏమైనా వస్తున్నాయి. దట్ ఈస్ దే ఆర్ వెరీ థాట్ఫుల్. అంటే ఆ టైంకి కూడా 1950కి కూడా ఫస్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇస్తాము. అంటే 21 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమైనా ఎవరైనా ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉందా లేదా, చదివిన లేదా, అందరికీ ఓట్, మహిళలకి అందరికీ ఓట్ హక్కు ఇస్తామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆ టైంకి రకరకాల డౌట్ వచ్చినాయి. అంటే ఈ డెమోక్రసీ సక్సెస్ అవుతుందా, అందరికీ ఇస్తాము, ఇది ఏమైనా ఇష్టం చేస్తారు, వాళ్ళకి ఐడియా లేవు అదే గవర్నమెంట్ ఏమున్నాయి. కానీ ఫస్ట్ ఎలక్షన్ మీ అందరికీ ఐ థింక్ తెలుసు వాళ్ళకి పేరు చదవడానికి రాదు కాబట్టి ఒక సింబల్ ఇచ్చారు. ఆ టైంకి ఇట్లా బాక్స్లో సింబల్ వారీగా బాక్స్ ఉంటుంది, దానిలో బ్యాలెట్ తీసుకొని ఎవరికి ఓటు వేస్తారో ఆ డబ్బాలో ఓటు వేస్తారు. ఆ డబ్బాలో ఉన్న ఆ క్యాండిడేట్కి అయింది. సో అట్లా ఉన్న ఎలక్షన్ కమిషన్ ఇవాల్వ్ అయింది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా వేరే దేశంకి గైడ్ చేస్తారు. సో మన ప్రజాస్వామ్యం ఎంత మంచిగా ఉన్నాయి అంటే ఎక్కడైనా అది అడిగితే ఇండియా కమ్స్ ఫస్ట్. అండ్ మన అందరికీ బాధ్యత ఉన్నాయి దాన్ని కాపాడడానికి. అండ్ మన అందరికీ ఈ ఏమైనా మనకి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఎలక్షన్ సమస్య, దానికి ఒక ట్రాన్స్పరెంట్, ఒక ఇంటిగ్రిటీ లాగా ఉండాల్సింది. అండ్ ఐ హోప్ మన ఆల్ ఎంప్లాయీస్ ఎలక్షన్ కమిషన్ మంచిగా ఉండాల్సింది, మంచిగా పనిచేయాలి. ఆల్ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్ జరగాలి, దానిలో మీ అందరూ కోఆపరేట్ చేయాల్సింది. అండ్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ కండక్టింగ్ సక్సెస్ఫుల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ 2023 అండ్ పార్లమెంట్ ఎలక్షన్ 24. థ్యాంక్ యూ.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతా మాస ఉత్సవాల్లో భాగంగా ఐబీ చౌరస్తాలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాన్ని కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పాల్గొని ఉచిత హెల్మెట్లను పంపిణీ చేసి మాట్లాడారు. కమిషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహనదారులు తమ వ్యక్తిగత రక్షణ నిమిత్తం హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన, ట్రిపుల్ రైడింగ్ చేసిన వాహనదారుల వద్ద సరైన ధృవపత్రాలు లేకుండా నడిపినట్లయితే మోటారు వెహికల్ చట్టం కింద కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. హెల్మెట్ ధరించలేని సమయంలో ప్రమాదవశాత్తుగా ప్రమాదానికి గురై ప్రమాదంలో గాయాల పాలు కావచ్చునని, లేదా ప్రమాదంలో మృతి చెందితే కుటుంబాన్ని కన్నీటి పాలు చేసే పరిస్థితి వస్తుందని, హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని కోరారు. అందులో భాగంగా వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు. వాహనదారులు తప్పక వాహనానికి సంబంధించిన ధృవపత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తారని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, మంచిర్యాల సీఐ ప్రమోద్రావు, పోలీస్ అధికారులు, కళాశాల విద్యార్థులు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, మీ మంచి గురించి చెప్పడానికి, మీ యొక్క సేఫ్టీ గురించి చెప్పడానికి ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఏదో గవర్నమెంట్ చెప్పిందో అని కాదు, అది కాదు, కానీ ఇట్ ఈస్ ద మ్యాండేటరీ డ్యూటీ మాది. ప్రజలందరూ సేఫ్గా సెక్యూర్డ్గా ఉండడం అనేది పోలీస్ యొక్క డ్యూటీ ఫస్ట్. అదే కాకుండా కొత్తగా ఎన్నిక కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఆనరబుల్ సీఎం గారు, అతను చాలా చూశాడు. రోడ్డు మీద ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నా చూసుకొని, ఇంతకుముందు ప్రతిసారి మేము ఈ యొక్క ట్రాఫిక్ వారోత్సవం చేసేవాళ్ళం. అంటే ఓన్లీ 1 వీక్ అన్ని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము, అయిపోయింది. 1 వీక్ ప్రోగ్రామ్ చేస్తే అది ఎప్పుడు అయిపోయిందో, ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎవరికి తెలిసేది కాదు. అందుకనే ఈ మొత్తం 1 మంత్ మొత్తం కూడా ఈ ట్రాఫిక్ వారోత్సవాలు చేసి వాళ్ళకి అవగాహన కల్పించడము. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. నేను ఒకటి చెప్తున్నాను, ఈ సంవత్సరము మంచిర్యాల అండ్ పెద్దపల్లి 2 డిస్ట్రిక్ట్ కలిపి 6,20,00,000 రూపాయలు ఫైన్ కట్టారు మీరందరూ కలిసి. ఈ 2 డిస్ట్రిక్ట్లు ట్రాఫిక్ చలాన్స్ మొత్తం కలిపి 6,20,00,000 కట్టారు. 6,20,00,000 కట్టినా కానీ మళ్ళీ కడుతున్నారు, కానీ ఒక హెల్మెట్ మాత్రం కొట్టలేరు. లాస్ట్ ఇప్పుడు ఏం చేసినామంటే, మేమే ఒక హెల్మెట్ ఎవరినైనా స్పాన్సర్ చేసిన తెలుసుకొని మేమే డైరెక్ట్గా మీకు హెల్మెట్ ఇస్తే అది గుర్తుంది, అదే ఈ పోలీసు వాడు ఇచ్చిన హెల్మెట్ పెట్టుకోవాలని అనుకుంటారేమో అని. అది ఇంకా వేరే వాళ్ళకు కూడా మెసేజ్ బాగా వెళ్తుందని, ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలని అన్నది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రోడ్డు మీద పెట్టడానికి కారణం కూడా ఎందుకంటే అందరూ చూస్తారని, వైడ్ పబ్లిసిటీ అవుతుంది. ఈ కార్యక్రమం వల్ల ఒక 100 మంది అయినా మోటివేట్ అవుతారని. సపోజ్ డబ్బులు పోగొట్టుకుంటే డబ్బులు వస్తాయి, ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ మనిషిని పోగొట్టుకుంటే ఎన్ని డబ్బులు పెట్టినా, ఎంత ఆస్తులు ఉన్నా సంపాదించుకోలేదు. సో అది ప్రాణం విలువ చాలా చాలా విలువైంది, దాన్ని లెక్కగట్టలేము. వితీ అండ్ ఫనీ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ కట్అవుట్ పెట్టడం జరిగింది. హెల్మెట్ పెట్టుకుంటే ఎంఏ వచ్చి మీకు నమస్కారం చేస్తున్నట్టు. ఒకవేళ హెల్మెట్ పెట్టుకోకుండా నువ్వు ర్యాష్ డ్రైవింగ్,
ఇక అన్ని డ్రైవింగ్లు ర్యాష్, ఆపోజిట్, డ్రంకెన్, ఇంకా సంఖ్యను అన్ని డ్రైవింగ్లు చేస్తే ఆయన వచ్చి దండన చేసినట్టు పెట్టాము. అది చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఫనీగా గుర్తుండిపోయేటట్టు జరిగిందని చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. స్టూడెంట్స్ ముఖ్యంగా యూత్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇక కొద్దిగా ఏజ్ దాటిన వాళ్ళు కూడా డెఫినెట్గా పెట్టుకుంటే, ఎందుకంటే కింద పడ్డ యూత్ లో ఉన్న వాళ్ళు కింద పడితే ఏదైనా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు కింద పడితే చిన్న హెడ్కి ఏదైనా లోపల హెమరేజ్ అయినా, బ్లడ్ క్లాట్ అయినా, దెన్ యు ఆర్ సపోజ్ టు లూజ్ యువర్ లైఫ్. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మందమర్రి మండల తహసీల్దార్ సతీష్ కుమార్ అన్నారు. 15వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శనివారం మందమర్రి పట్టణంలోని మోడల్ స్కూల్ విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ మోడల్ స్కూల్ నుండి ప్రారంభించి మన ఓటు మన ఆయుధం, ఓటు మన హక్కు, ఓటును ఎవరూ కొనలేరు అని విద్యార్థులు నినాదాలు చేస్తూ పాలచెట్టు వద్ద గల పంచముఖి టెంపుల్ ముందు వరకు వెళ్లి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సతీష్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలని, ఓటును వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రాజేశ్వరరావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సారా తస్నిం, ఉపాధ్యాయులు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మండమల్లి మండల ప్రజలకు అందరికీ నమస్కారములు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వాటికి లొంగకుండా నిష్పక్షపాతిగా ఎవరికి భయపడకుండా మనం ఓటు వేయాలని కోరుకుంటున్నాము. ఇక ముందు ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా కానీ ప్రభుత్వ అధికారులు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. మాకు ఫిర్యాదు చేస్తే మేము ఎవరైతే ఒత్తిడి తీసుకువస్తుండ్రో మేము వాళ్ళను మీకు భద్రంగా ఉంచి మీకు ఓటు వేసే ప్రయత్నంలో ఉంటామని చెప్తున్నాము. రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో పట్టణ అధ్యక్షులు పల్లెరాజు మాట్లాడుతూ జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న 4 పథకాలు తెలంగాణ ప్రజానీకానికి ఎంతో మేలు చేసే విధంగా ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. కేతనపల్లి మున్సిపాలిటీ వార్డు సభలలో ఈ 4 పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసుకునేందుకు ప్రజల నుంచి దరఖాస్తులను మున్సిపల్ అధికారులు తీసుకున్నారని, ప్రతి ఒక్క పథకం ద్వారా ప్రభుత్వ ఫలాలు ప్రజలకు చేరవేసే విధంగా కృషి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వ్యవసాయ భూములకు ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయబోయే రైతు భరోసా పథకం అమలు కాబోతోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ మీడియా సమావేశంలో టీపీసీసీ కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఏదైతే బీసీ సంక్షేమము, బీసీ కులగణ అన్నదో కులగణ ప్రకారంగా సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి కార్డులు కూడా ఆ కులగణలో కొంతమంది రేషన్ కార్డు కావాలని దరఖాస్తు పెట్టుకున్న వారు, కొంతమంది అంతకుముందు ఈ సేవలో పెట్టుకున్న వారు, అదే కాకుండా మున్సిపల్ ఆఫీసులో దరఖాస్తు ఇచ్చేవారు కొన్ని పేరుజు చేసుకొని కొన్ని కార్డులు సెలక్షన్ చేయడానికి 1850 అప్లికేషన్లు వస్తే అందులో కొంత సింగర్ కార్మికులు, కొంతమంది అదేవిధంగా నిరుపేదలు మిస్ అయినారు. అయినప్పటికీ 838 మందిని ఎలిజిబుల్గా ప్రకటిస్తే అది కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి స్థానిక శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి తీసుకోవడం జరిగింది. తప్పకుండా వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్తో మాట్లాడితే వచ్చేటువంటి రోజుల లోపల పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి ఎవరైతే నిరుపేదలో అందరికీ రేషన్ కార్డు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఎవరు కూడా నారాజు కావద్దు, నిరుత్సాహపడవద్దు. ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం, ప్రజారాజ్యం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో, గడ్డ వంశీకృష్ణ నేతృత్వంలో తప్పకుండా సంక్షేమ కథ. ముందుగా ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా మా యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ఏది ఏమైనా ఈ రోజుతో రామకృష్ణాపూర్ కేతనపల్లి మున్సిపాలిటీలో ఏదైతే ప్రజాచేత ఎన్నుకోబడినటువంటి మున్సిపాలిటీ ఉందో ఈ రోజుతో పూర్తి కాలం వారు ఈ రోజు నుండి పూర్తి కాలం ముగిస్తున్న సందర్భంగా వారందరికీ ఆర్థికంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేతనపల్లి మున్సిపల్ ప్రజల తరఫున. అదే కాకుండా చెన్నూరు నిజవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు గడ్డ వివేక్ వెంకటస్వామి గారు, పార్లమెంట్ సభ్యులు గడ్డ వంశీకృష్ణ గారి నేతృత్వం లోపల కేతనపల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మేము ముందున్నామని చెప్తున్నాం. అంగు ఆర్భాటాలు పోకుండా ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టి ప్రజాపాలన ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలి,
ప్రజాపాలనలో భాగంగా గత 15 రోజులుగా రేషన్ కార్డ్ అప్లికేషన్స్, ఇందిరా అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. రాష్ట్రం నుంచి మన మున్సిపాలిటీకి సంబంధించి రేషన్ కార్డులు 1680 కొత్తవి వస్తే దాంట్లో నుంచి 838ని వారు స్క్రూటినీ చేయమని చెప్పేసి అని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 6250 ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రపోజల్స్ పోతే ప్లేస్ ఉన్నటువంటి వాళ్లకు 2000, ప్లేస్ లేకుండా ఉన్నటువంటి వాళ్లకు 3260 అప్లికేషన్ని స్క్రూటినీ చేసి పంపించమని చెప్పేసి ఎవరైతే అర్హులు మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ లిస్టు ఇమ్మని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మన మున్సిపాలిటీకి పంపిస్తే, కలెక్టర్ గారు పంపిస్తే, కలెక్టర్ గారు మున్సిపాలిటీకి అందజేస్తే వాటిని ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే దానిలో భాగంగా ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఉన్నారో, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వారే కౌన్సిలర్గా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని వివిధ శాఖల అధికారులు పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ పాఠశాలతో పాటు తహసీల్దార్ కార్యాలయంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వేరువేరుగా అధికారులు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మండల సమైక్య మహిళా సంఘాల నాయకులకు తహసీల్దార్ వనజారెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేసిన అనంతరం మండలంలో ఉత్తమ బిఎల్ఓగా ఎంపికైన ఎస్ శారదకు అవార్డు అందజేశారు. ఎంపీడీఓ సత్యనారాయణ, ఉపాధ్యాయ సిబ్బంది కలిసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లో జరిగే కొన్ని అవాంతర్యాలను, సంఘటనలను వివరించారు. ఓటు వినియోగంలో కుల, మత ప్రభావాలు పడవద్దన్నారు. ఎన్నికల్లో మందుకు, డబ్బుకు మాత్రమే కాకుండా ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరు నమోదు చేయించుకొని ఓటరు శాతం పెంచి దేశ భవిష్యత్తును ఓటుతో శాసించాలని ప్రోత్సహించారు. జాతీయ ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల మేరకు మరి ప్రతి ఎన్నికల్లో జరిగేటువంటి కొన్ని అవాంఛనీయ సంఘటనలు, కులము, మతము, ఇలాంటి సంఘటనలు, అలాగే మరి మందుకు, డబ్బులకు మనం లొంగకుండా ప్రతి పౌరుడు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడు, ప్రతి ఓటరు మరి నిర్భయంగా ఓటు వేయాలని. మంచిర్యాల జిల్లా కేతనపల్లి పురపాలక పాలకవర్గం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పదవీకాలం పూర్తయిన సందర్భంగా చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులందరికీ ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ పురపాలక సంఘంలో నిర్వహించారు. శాల్వాలతో సన్మానించి మెమంటో, సన్మాన పత్రాలు ఇచ్చారు. ఈ సన్మాన కార్యక్రమంలో చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మరియు కోఆప్షన్ సభ్యులు పాల్గొని గత 5 సంవత్సరాల నుండి వారి యొక్క వార్డులలో చేపట్టిన అభివృద్ధి పనులను గురించి తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు డి స్వామి, మేనేజర్ ఎం సుమతి, డిఈ, ఏ అచ్యుత్, ఎంఏఈ, బి రాజకుమార్, టీపీఎస్, కె సతీష్, రెవెన్యూ అధికారి ఈ వీరన్న, సీనియర్ అకౌంటెంట్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని సన్మాన కార్యక్రమంను విజయవంతం చేయడం జరిగింది. దగ్గర అవసరం ఉంటే మేమిద్దరము వెళ్ళేసి లాస్ట్ 2 monthsలో చాలాసార్లు సార్తో మాట్లాడి ఒప్పించి అది చేశాము. ఎమ్మెల్యే సార్ కూడా తర్వాత మనకి ఇంకా టౌన్కి ఏం అవసరం ఉంటుందని చెప్పి అడిగినప్పుడు ఇప్పుడు రోడ్లు డ్రైన్లకు సంబంధించి ఇంకా ఫండ్స్ సరిపోదులేదు సార్ అని చెప్పిన తర్వాత ఒక 50 కోట్ల రూపాయలు టీఎఫ్డిసి నిధుల నుంచి సార్ గవర్నమెంట్తో మాట్లాడి సంబంధించిన అప్రూవల్ త్వరలో రాబోతుంది. అలాగే గతంలో 17 కోట్లు టీఎఫ్డిసి నుంచి వచ్చినవి కూడా సార్ శాంక్షన్ చేయించారు. అలాగే డిఎంఎఫ్టీ తర్వాత ఎస్డిఎఫ్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా శాంక్షన్ చేయించారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ 5 సంవత్సరాలు అనేది చాలా తక్కువ పీరియడ్. ఇందులో 3 సంవత్సరాలు అనేది కోవిడ్లో వెళ్ళినా కూడా ఈ పాలకవర్గం టైంలోనే మనము శానిటేషన్కి సంబంధించి 2.5 కోట్లతో 22 కొత్త ట్రాక్టర్స్, అలాగే ట్రాలీ వెహికల్, తర్వాత ఇంటింటికి చెత్తబుట్లు శాంక్షన్ చేయమైంది. అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి 5 సంవత్సరాల పీరియడ్లోనే దగ్గర 57 కోట్లకు సంబంధించిన రోడ్స్ అండ్ డ్రైన్స్ సంబంధించిన వర్క్స్ మనము టెండర్స్ వేసుకున్నాం. అందులో 25 నుంచి 30 కోట్లకు సంబంధించి టీఎఫ్డిసి కావచ్చు, డిఎంఎఫ్టీ కావచ్చు, ఎస్డిఎఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా శాంక్షన్ అయింది.
అలాగే ఇప్పుడు మనకు రెవెన్యూ సెక్షన్ సంబంధించి గతంలో మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు ఒక డిమాండ్ వచ్చేసి ₹1,00,00,000 ఉండేది. అలాంటిది ఇప్పుడు మనకు ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం అనేది ₹4,00,00,000 పెరిగింది. ఇప్పుడు కౌన్సిల్ సభ్యులు సహకరించకపోతే ఏమవుతుంది అంటే ట్యాక్స్ అనేది పెరగదు. సార్ అంతా దుసా పెంచదు అనుకుంటా. కౌన్సిల్ సభ్యులు ఏంటి అంటే మాట్లాడి ఒక మున్సిపాలిటీ డెవలప్ కావాలి, అదేవిధంగా ఏంటంటే ప్రజల మీద భారం పడద్దు అనే ఉద్దేశంతో జాగ్రత్తగా చేశారు. ఇప్పుడు ఆ 4 కోట్ల నుంచి వచ్చిన ఆదాయంతోనే మనం జనరల్ ఫండ్ నుంచి జీతాలు ఇస్తున్నాం. కొన్ని మున్సిపాలిటీ దాంట్లో శానిటేషన్ వర్కర్స్కు జీతం ఇవ్వలేని సిచ్యువేషన్ ఉన్నా కూడా ఈ కౌన్సిల్ పీరియడ్ 5 yearsలో ఇంతవరకు ఎప్పుడు కూడా మనకు ఆ ఇబ్బంది రాలేదు. అలాగే లాస్ట్ అండ్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ సంబంధించి ఉంటుంది. టౌన్ ప్లానింగ్ సెక్షన్ సార్ అందరికీ కనబడేది కానీ ఏంటంటే వెనకాల ఉండి అన్నీ చేస్తూ ఉంటాడు. ఈ 5 సంవత్సరాల దాంట్లోనే దగ్గర 30 ఎకరాలకు సంబంధించిన గవర్నమెంట్ సింగరేణి ల్యాండ్ కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, అది మున్సిపాలిటీ పేరు మీద హ్యాండ్ ఓవర్ చేశారు. ఒక ల్యాండ్ అనేది ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి మారాలి అంటే అది ఒక పెద్ద యజ్ఞమే చేయాలి. అప్పుడప్పుడు అనిపించేది ఇది మనం సొంత భూమి కొనుక్కున్నా కూడా తొందర అయిపోతూ ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి, ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి, హెడ్ ఆఫీస్ దగ్గర నుంచి అప్రూవ్ అయి రావాలి, వచ్చిన తర్వాత సర్వేతో మాట్లాడాలి, ఫీల్డ్ మీద మార్కింగ్ ఇవ్వాలి అని ఉంటుంది. అలాంటిది దగ్గర వైకుంఠధామాలు కావచ్చు, ఓపెన్ జిమ్స్, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్లు కావచ్చు, దానికి సంబంధించి 30 ఎకరాల వరకు ఇప్పుడు అఫీషియల్ ల్యాండ్ బ్యాంకు మున్సిపాలిటీ దగ్గర ఉంది. అదేవిధంగా నేను వచ్చిన తర్వాత ఈ 3 months టైంలో ఇప్పుడు వివిధ పార్టీ నాయకులు కావచ్చు, ప్రజల సంక్షేమం కోసం రణాథ్ రెడ్డి గారు కావచ్చు, పల్రాజ్ గారు కావచ్చు, మాకా శ్రీనివాస్ కావచ్చు, గోపరాజు కావచ్చు, సార్ ఇది పేదలకు సంబంధించిన సమస్య ఉంది, ఇది ఉందని చెప్పి ఎప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన సమస్యలన్నీ కూడా మేము పరిశీలించి ఇప్పుడు దానికి సంబంధించిన వర్క్స్ కూడా మేము ప్రపోజల్ పెడుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ పదవి కాలం పూర్తయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు స్పెషల్ ఆఫీసర్ రూల్ ఉంటుంది. సో ఈ స్పెషల్ ఆఫీసర్ రూల్లో కూడా మీ విలువైన సూచనలు, సలహాలు మాకు ఇచ్చేసేసి ఏమైనా తప్పు చేసినట్టుంటే కూడా క్షమించగలరు. తర్వాత ఈ వచ్చే టైంలో కూడా కేతంపల్లి మున్సిపాలిటీని డెవలప్ చేయడం కోసము పాలకవర్గం అలాగే ప్రజల దగ్గర నుంచి వచ్చిన అన్ని సలహాలు తీసుకొని చేసే ఇంత అవకాశం ఇచ్చినందుకు, నాకు ఇక్కడ పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు దేవుని దయలాగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కాశీపేట మండల తహసీల్దార్ భోజన్న పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ భోజన్న మాట్లాడుతూ 2011లో ఓటరు దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని, 1950 జనవరి 25న ఎన్నికల సంఘం స్థాపించబడిందని, దానికి గుర్తుగా 2011లో ఎలక్షన్ కమిషన్ ఓటర్ జాబితాలో 18, 19 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లు 30% నమోదుపై ప్రత్యేక దృష్టి సారించారని, ఈసారి ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చూడాలని అన్నారు. గత శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే రానున్న స్థానిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, మీడియా, వివిధ వర్గాల వారితో పాటు యువ ఓటర్లు సహకరించి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు లేనివారు వారి వివరాలను జాబితాలో నమోదు చేసుకోవాలని తెలిపారు. అనంతరం 15వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటు లాంటిది ఇంకొకటి లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో విద్యార్థులు సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. 2011లో ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క ఓటరు జాబితాలోని యువకులు 30% ఎన్రోల్మెంట్ ఉన్న దాన్ని కొంచెం తీవ్రంగా ఆలోచించి ప్రతి సంవత్సరము ఇది జరిపి జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరిపి దీని సందర్భంగా యువతను ప్రేరేపించి వారందరూ ఎన్రోల్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో మనకు 2011లో ఈ యొక్క జాతీయ ఓటర్ దినోత్సవాన్ని మనము ప్రారంభించడం జరిగింది. మనకు ఎలక్షన్ కమిషన్ జనవరి 25, 1950లో ఏర్పడింది. అది ఇప్పటికీ 75 సంవత్సరాన్ని మనకు గురించి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క గొప్ప విషయంగా దీన్ని మనం ప్రత్యేకతగా తీసుకోవాలి. ఈ సందర్భంగా రిక్వెస్ట్ ఏంటంటే మనం చూసినాము పిల్లలు మన పిల్లలందరూ మొన్ననే రీసెంట్గానే ఎలక్షన్ జరిగినది. మన కాజీపేట మండలంలో మనము ఓటర్ నమోదు చాలా పకడ్బందీగా చేశాము. మరి ఆ ఓటర్ నమోదు పకడ్బందీగా చేయడం వలన మనకు ఓటర్ నమోదు శాతము, ఓటింగ్ శాతం కూడా మనకు చాలా చక్కగా పెరిగింది. అలానే ఎలక్షన్స్ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. కాబట్టి మన మండల ప్రజలకు, ఓటర్లందరికీ నేను ఒకసారి ధన్యవాదాలు చెప్పుకోవాలి. కాబట్టి ఈ రకంగా మనము మన కాజీపేట మండలం పరిధిలో ఓటర్ నమోదుని మనం పకడ్బందీగా చక్కగా నిర్వహిస్తూ ఈ యొక్క
మనకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మనకు ఇంకనూ ఓటర్ నమోదు. మందమరి పట్టణంలోని రామన్ కాలనీ, అంగడి బజార్ ఏరియాలోని సులభ్ కాంప్లెక్స్లను రైల్వే అధికారులు కూల్చివేయడానికి ప్రయత్నం చేయగా ఐఎఫ్టీయూ సింగరేణి సులభ్ కాంప్లెక్స్ వర్కర్లు యూనియన్ అధ్యక్షులు డి బ్రహ్మానందం ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం రామన్ కాలనీలో నివాసం ఉంటున్న కార్మికుల సౌకర్యం కోసం నిర్మించిన సులభ్ కాంప్లెక్స్లను నేడు రైల్వే అధికారులు కూల్చుదామని రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సులభ్ కాంప్లెక్స్లను రైల్వే అధికారులు కూల్చితే 2 కుటుంబాలు వీధి కావాల్సి వస్తుందని, ఈ కాంప్లెక్స్లను కూల్చడం వల్ల ఇక్కడ పనిచేసే వర్కర్స్ ఉపాధి కోల్పోవలసి వస్తుందని తెలిపారు. ఈ రోజుల్లో ఎక్కడ పనులే దొరకని పరిస్థితుల్లో సులభ్ కాంప్లెక్స్లను కూల్చివేసి వర్కర్లను రోడ్డుపాలు చేయడం కొరకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడితే ఐఎఫ్టీయూ చూస్తూ ఊరుకోదని సూచించారు. దీనిపై సింగరేణి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. जिंदाबाद 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 जिंदाबाद। రామన్ కాలనీ ఏరియాలో 2 సులోబులను కూల్చడం కోసము రైల్వే ఆఫీసర్లు సులోబ్ వర్కర్స్ని బెదిరిస్తున్నారు. గత 30 సంవత్సరాల క్రితము సింగరేణి యాజమాన్యం నిర్మించిన సులోబ్ కాంప్లెక్స్లను రైల్వే అధికారులు ఏ పద్ధతిలో కూల్స్తారో ఇప్పుడు బహిరంగంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైల్వే అధికారులకు ఆల్రెడీ ఇదివరకే రైల్వే భూమికి సంబంధించినటువంటి గేట్లు ఉన్నాయి. దాన్ని కాకుండా అదనంగా లోపలికి వచ్చి ఈ సులోబ్ కాంప్లెక్స్లు థర్డ్ లైన్కి అడ్డం ఉన్నాయనే విధంగా ఇవాళ రైల్వే అధికారులు కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను విరమించుకోవాలి. ఎందుకంటే గత 30 సంవత్సరాలు ఆ సులోబ్ కాంప్లెక్స్లలో 2 కుటుంబాలు జీవిస్తున్నాయి. రైల్వే అధికారులు చేసేటటువంటి ప్రయోగాలకు 2 కుటుంబాలు రోడ్డున పడి వాళ్ళ వేతనాలు కోల్పోయేటటువంటి ప్రమాదం పొంచి ఉన్నది. కనుక రైల్వే అధికారులు తమ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ని తీసుకొని ఐఎఫ్టీ నాయకత్వం దగ్గర రావాలని ఈ సందర్భంగా రైల్వే అధికారులని డిమాండ్ చేస్తున్నారు. రామకృష్ణాపూర్లో రజకుల సమస్యలపై విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు నడిగుట్ట తిరుపతి మాట్లాడుతూ రజకులకు దోబీఘాట్ నిర్మించాలని, ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని, రజకులకు రక్షణ చట్టం తీసుకురావాలని, ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు రజకులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజోన్ అధ్యక్షులు నడిగుట్ట తిరుపతి, ఉపాధ్యక్షులు నడిగుట్ట శంకర్, గౌరవ అధ్యక్షులు మణికంఠ రాజయ్య, ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, కార్యదర్శి నడిగుట్ట నాగరాజు, కోశాధికారి శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు జాలిగం రాజేశ్వరి, మందమరి టౌన్ ప్రెసిడెంట్ రామచందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమంతు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు, ఏజోన్ మాజీ అధ్యక్షులు పైతర్ ఓదెలు, మహిళలు, సభ్యులందరూ పాల్గొన్నారు. మా తాతల తరం నుంచి ఈ యొక్క రామకృష్ణపూర్లోనే ఉండడం జరుగుతుంది. కానీ కులవృత్తి చేసుకునేందుకు ఈ రోజు అమరావతి చేరులో ఒకప్పుడు వాటర్ అనేది ఉండేది, అంతకాలంగా నడిచింది. ఇప్పుడు కొన్ని రోజుల కంచెలు వాటర్ అనేది లేకుండా పోయడం జరిగింది. అక్కడ బట్టలు పిండాలంటే ఆ చెరువులో వాటర్ లేకుండా లేవు. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఊర్లో ఉన్న వాళ్ళు యజమానులు వాళ్ళు వచ్చి మా ఇంట్లోకి వచ్చి లొల్లీలు చేయడం జరుగుతుంది. మీకు వాటర్ లేవని ఉన్న సుత వాళ్ళు మమ్మల్ని ఇవ్వబడతలేరు వాళ్ళు. ఎందుకంటే తక్షణమే మాకు సుత ప్రభుత్వము దోబిగాడు కట్టివ్వాలి. రామకృష్ణపూర్లో చాలా ఏరియాలలో రామకృష్ణపూర్లో రామాలయం కావచ్చు, అమరావతి కావచ్చు, మన బీజును కావచ్చు, ఇక్కడ ఎవరికి రజకులకు దోబిగాడ్లు అనేది లేవు. తక్షణమే ఇది ఒక కులవృత్తి చేసుకున్న వాళ్ళకు మాకు కులరానికి దోబిగాడ్లు అనేది కట్టివ్వాలి. అలాగే మొన్న జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మా రజకులకు పేర్లు ఆన్లైన్లో పేర్లు సరిగా లేవు మాకు. ఎందుకంటే ఉన్న వాళ్ళకే ఇల్లు ఇవ్వడం. రజక సంఘం అధ్యక్షులు అధ్యక్షులు వహించారు. దీనికి ప్రధానంగా ఉన్న డిమాండ్స్ ఏమిటంటే, ఇంతకుముందు మేము బీసీ కమిషన్కి కూడా ఆదిలాబాద్ వెళ్ళి ఇక్కడ మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. బీసీ కులాలలో మన రజకుల కులం మొదటి అంశంగా ఉన్నది. కాకపోతే బీసీఏలో ముదిరాజులను చేర్చాలని చెప్పనేది డిమాండ్స్ వస్తుంది. కాబట్టి ముదిరాజులను చేర్చకుండా బీసీఏ కోటాలో మాకు 7% రిజర్వేషన్ 7% ఉన్న రజకులం మేము మాకు ఇప్పటి వరకు ప్రాధాన్యత కల్పించకపోవడం ఇది చాలా దురదృష్టకరం అని చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, రజకులకు కులవృత్తి చేసుకునే వాళ్లకు ప్రత్యేకంగా దోబిఘాట్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ సంస్థలలో వాళ్లకు వృత్తి పనులు కేటాయించాలని చెప్పి దీని మీద మేము మాట్లాడడం జరుగుతుంది. గుడిపేట బెటాలయం కానీ, ప్రభుత్వ హాస్పిటళ్ళు, సింగరేణి గెస్ట్ హౌస్లలో కూడా రజకులకే ప్రాధాన్యత కల్పించాలని చెప్పి మేము కోరడం జరిగింది. సింగరేణి కాంట్రాక్టర్ల దగ్గర కూడా బట్టలు ఉతికే పని కూడా రజకులకే ఇవ్వాలని చెప్పి
మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు ప్రత్యేకంగా రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ మాదిరిగా రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీలో కానీ రైల్వేలో కానీ ప్రత్యేక అన్ని సంస్థలలో ప్రజలకు ముందు అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కులవృత్తి చేసుకుంటున్న వాళ్లకు బట్టలు ఉతికే క్రమంలో చేతులకు చర్మ వ్యాధులు రావడం జరుగుతుంది. వాళ్లకు ప్రధానంగా హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఈ నెలలో 8-9 తారీఖులో రాష్ట్ర సదస్సు జరిగింది హైదరాబాద్ కూడా పోవడం జరిగింది. బీసీ కమిషన్ బట్టలు విండుతాను, ఇగో అన్ని చేతులన్నీ చెడతాయి, సరుకు మంచిది వస్తలేదు, మా ఆరోగ్యం అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు రైతులేంది పనులు చేయమంటారు, జీతాలు తక్కువ ఇస్తారు, మేము అడిగినంత ఇస్తలేరు, గింత గంత అంటారు. వాషింగ్ మిషన్లు తెస్తాండ్రు, వాషింగ్ మిషన్లు తెచ్చి మమ్మల్ని అద్దులు పెడతారు. చెరువుకు పోదామంటే నీళ్లు లేవు. మరి మేమేం చేసి బతకాలి? మాకు జాబులు లేవు, ఏం చేసి బతకాలి? చేద్దామన్నా కూలి పిలిచేటోళ్ళు లేరు, కూలి కన్నా పోదామన్నా ఎక్కడన్నా వ్యవసాయాలు లేవు. ఎట్లా బతుకుమంటారు మమ్మల్ని? ఇక గిదే ఇగో అన్నీ గిట్ల అవుతానే. మాకు ఏదో ఒకటి న్యాయం చెయ్యాలి. మమ్మల్ని కూడా ఈ మొగోళ్ళకు ఇంత లోన బండో అదో ఇదో ఇంత పోదామన్నా కానీ ఇవ్వాలి. ఇస్తే దాని మీదనో బట్ట పేగులో సచ్చినా బతికినా వేసుకొని పోయగలిగేటట్టు ఉండాలి. మేము చేసింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో ఘనంగా 15వ జాతీయ ఓటరు దినోత్సవం. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతా నియమాలపై బైక్ ర్యాలీ నిర్వహించిన కమిషనరేట్ పోలీసులు, వాహనదారులు. ముఖ్య అతిథిగా పాల్గొని హెల్మెట్లను పంపిణీ చేసిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా కేతనపల్లి పురపాలక సంఘ పాలకవర్గ సభ్యులకు ఘనంగా వీడ్కోలు సమావేశం. సభ్యులను శాలువాలతో సత్కరించి వీడ్కోలు పలికిన కమిషనర్, సిబ్బంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.